India-Russia relations. If you go back to 100 years, if you see the insight, in 1917, Soviet Russia was formed based on Marxist ideology. 100 సంవత్సరాల క్రితం 1917లో మార్క్సిస్ట్ ఐడియాలజీ బేస్ చేసుకుని సోవియట్ రష్యా ఏర్పాటైంది. బోల్షెవిక్స్ రెవల్యూషన్తో లెనిన్, ట్రాట్స్కీ వీళ్ళందరూ కలిసి విప్లవం తీసుకొచ్చి సోవియట్ రష్యాను ఏర్పాటు చేశారు. యుఎస్ఎస్ఆర్ ఏర్పాటైంది 1917లో. అండ్ 1917లో యుఎస్ఎస్ఆర్ ఏర్పాటైన 1933 వరకు కూడా అమెరికా సోవియట్ రష్యాను గుర్తించలేదు. అమెరికా సోవియట్ రష్యాను ఏ విధంగానూ గుర్తించలేదు. అయితే ఇక్కడ 2-3 అంశాలు గమనించాలి. ఒకటి, ఇండియన్ పొలిటికల్ థింకర్ ఎంఎన్ రాయ్ హ్యాడ్ వెరీ గుడ్ కాంటాక్ట్స్ విత్ సోషలిస్ట్ రష్యా. సోషలిస్ట్ రష్యాతో ఎంఎన్ రాయ్కి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అండ్ లెనిన్ గాట్ ఫ్యాసినేటెడ్ బై ఎంఎన్ రాయ్. లెనిన్కి ఎంఎన్ రాయ్ అంటే చాలా ఇష్టం. ఎంఎన్ రాయ్ గాట్ అడ్వైజర్షిప్ ఆఫ్ కలోనియల్ ప్రాబ్లమ్స్ టు బోల్షెవిక్ పార్టీ. కలోనియల్ ప్రాబ్లమ్స్ మీద ఒక అడ్వైజరీ పోస్ట్ వచ్చింది బోల్షెవిక్ పార్టీలో ఎంఎన్ రాయ్కి. సో అక్కడి నుంచి సుభాష్ చంద్రబోస్, ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా రష్యా 10 years ఆఫ్ బోల్షెవిక్ రెవల్యూషన్ సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యారు. 1917లో రష్యన్ రెవల్యూషన్ జరిగితే 1927లో రష్యన్ రెవల్యూషన్కి 10 years సెలబ్రేషన్స్ అయ్యాయి. దానికి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అటెండ్ అయ్యారు. ఆ తర్వాత నెహ్రూ గారు సోషలిస్ట్ భావాలు చాలా పెరిగిపోయాయి ఆయనలో కూడా. ఆయన తర్వాత రష్యాస్ 5 year ప్లానింగ్ మీద కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 5 year ప్లాన్ స్టార్ట్ చేశారు జవహర్లాల్ నెహ్రూ. సో ఇండియా రష్యా రిలేషన్స్ అనేవి అఫీషియల్గా 1947లో స్టార్ట్ అయ్యాయి. అండ్ 2017లో వీ హ్యావ్ సెలబ్రేటెడ్ 70 years ఆఫ్ ఇండియా రష్యా రిలేషన్షిప్. 2017కి 70 సంవత్సరాల ఇండియా రష్యా డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే 1947లో ఇండియా రష్యా డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత మనందరికీ తెలుసు 1945 నుంచి కోల్డ్ వార్ పీరియడ్ అని చెప్పి. ఈ కోల్డ్ వార్ పీరియడ్లో ఇండియా ఫాలోడ్ నామ్, నాన్ అలైన్మెంట్ పాలసీ అనమాట. అలీనోద్యమంలో భాగంగా ఉంది. అంటే నేను అమెరికా వైపు కాదు, రష్యా వైపు కాదు, కోల్డ్ వార్ పాలిటిక్స్లో నేను ఇన్వాల్వ్ అవను, నేను అందరితో సమానంగా స్నేహం చేస్తాను, అండ్ ప్రత్యర్థి రాజకీయాలు నాకు వద్దు అని చెప్పి ఇండియా అనుకుంది. అయితే స్టాలిన్ చనిపోయిన తర్వాత ముఖ్యంగా క్రుష్చేవ్తో ఇండియా చాలా దగ్గర సంబంధాలు ఏర్పరచుకుంది. తర్వాత 1971 ఇస్ అ ల్యాండ్ మార్క్ ఇయర్. ఇండియా రష్యా సంబంధాల్లో 1971 ల్యాండ్ మార్క్ ఇయర్. 71 ముందు చూసుకుంటే ఇండియా సెకండ్ 5 year ప్లాన్ టైంలో హెవీ ఇండస్ట్రీస్ ఈ ప్రాజెక్ట్స్లో చాలా ప్రాజెక్ట్స్కి రష్యా సపోర్ట్ చేసింది. అంతెందుకు ఐఐటి బాంబేకి కూడా రష్యా సపోర్ట్ చాలా ఉంది. బిలాయ్ స్టీల్ ప్లాంట్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా హెవీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్లో రష్యా సపోర్ట్ ఉంది. 1971లో ఇండియా రష్యా మధ్య ట్రీటీ ఆఫ్ పీస్, కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్ సైన్ అయింది. 1971లో ఇండియా రష్యా మధ్య ట్రీటీ ఆఫ్ పీస్, కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్ సైన్ అయింది. 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్ విముక్తి సమయంలో అమెరికా, పాకిస్తాన్ సపోర్ట్ రాగా రష్యా ఇండియాకి సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చింది. ఈ లోపే ఇండియా యుద్ధాన్ని గెలిచేసింది. అదేవిధంగా 1974లో పోఖ్రాన్ 1 ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ ఇండియా ఫస్ట్ ఫుల్లీ కంట్రోల్డ్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత అమెరికా ఇండియాకి ఆంక్షలు విధించి ఇండియా తారాపూర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్కి న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై ఆపేసింది. దాంతో రష్యా ఇండియాకి సహాయం చేస్తుంది. తారాపూర్ న్యూక్లియర్ పవర్ స్టేషన్కి రష్యా న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లైస్ ఇండియాకి చేస్తుంది. ఆ తర్వాత మనందరికీ తెలుసు ఇండియా రష్యా ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అనమాట. ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అంటే కష్టంలో సుఖంలో కలిసి ఉన్నాయి. కానీ 1990s దగ్గర నుంచి మనందరికి తెలుసు 1991 పర్టికులర్గా మన ఆల్ వెదర్ ఫ్రెండ్ సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిపోయింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది. ఈ 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన సందర్భంలో రకరకాల సమస్యలు ఇండియాకి రష్యాకి వచ్చాయి. అండ్ ఇది ఇండియాకి కూడా కొంచెం కష్టకాలం అని చెప్పొచ్చు. 1990 పీరియడ్ ఇండియా రష్యాకి లోన్ ఇచ్చింది. ఆ టైంలో టెక్నికల్ క్రెడిట్ ఇచ్చింది. 1990sలో ఇండియా రష్యాకి టెక్నికల్ క్రెడిట్ ఇచ్చింది. అదేవిధంగా ఫ్రెండ్కి గిఫ్ట్గా
20,000 టన్స్ ఆఫ్ రైస్ పంపించింది. రష్యా స్నేహానికి గుర్తుగా ఇండియా రష్యా కష్టకాలంలో 1990స్లో 20,000 టన్నుల రైస్ను బియ్యాన్ని పంపించిందనమాట. అండ్ ఇండియా రష్యా 1971లో చేసిన ఫ్రెండ్షిప్ ట్రీటీ 1991 వరకు సాగింది. ఆ తర్వాత ఆ ట్రీటీ అయిపోయిందనమాట. తర్వాత 1993లో ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ ఇంకొక అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకున్నారు. అదేవిధంగా ఇండియా రష్యా మధ్య 1994లో బైలేటరల్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్, 1994లో ఇండియా రష్యా మధ్య బైలేటరల్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కూడా సైన్ అయింది. కానీ 1991 తర్వాత ఇండియా రష్యా రిలేషన్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. దానికి కారణం రకరకాలు. ఫస్ట్, సోవియట్ రష్యా గాట్ డిసింటిగ్రేటెడ్. సెకండ్, కోల్డ్ వార్ పాలిటిక్స్ ended in the year 1991. The third important thing, growing China factor. Fourth thing, ఇండియా ఎల్పిజి ఎరా స్టార్ట్ అయింది 1991 చివరిలో, 92 బిగినింగ్లో. అదేవిధంగా 1992లో ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ స్టార్ట్ చేసింది. ఇండియా స్టార్టెడ్ డైవర్సిఫైయింగ్ ఇట్స్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో 1992లో ఇండియా ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్ట్ చేసింది. సో 1991-92 ఈజ్ అ క్రూషియల్ పీరియడ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా అండ్ ఆల్సో ఫర్ ఇండియా అండ్ రష్యా. ఇండియా రష్యా మధ్య ఇండియా రష్యా విడివిడిగా 1992 అనే సంవత్సరం, 1991-92 చాలా క్రూషియల్ పీరియడ్. పర్టికులర్గా 1991 చూస్తే ఇండియా ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వెళ్ళటం. అదే 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయ్యటం. అదే 1991లో ఇండియా తన ఎకానమీ లిబరలైజ్ చేసేసి, అదే దగ్గరలో 1992లో ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ స్టార్ట్ చేయటం. లుక్ ఈస్ట్ పాలసీ 1992లో స్టార్ట్ చేయటం. అదే టైంలో చైనా ఫ్యాక్టర్ బాగా, చైనా ప్రాబ్లం పెరిగిపోవటం, ఇండియా ఫ్రెండ్స్ని డైవర్సిఫై చేసుకోవటం. అదే టైంలో 1992లో ఇండియా ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్ట్ చేయటం. సో ఇలా డైవర్సిఫై అయ్యాక రష్యన్ ఎకానమీ కూడా ఆ టైంలో బాగా వీక్ అయిపోయింది. దాంతో ఇండియా రష్యా సంబంధాలు మేజర్గా డిఫెన్స్ సంబంధాలకే ఉండిపోయాయి అన్నమాట. మేజర్గా ఆ టైంలో ఇండియా రష్యా ఎక్కువగా డిఫెన్స్ సంబంధాలే. ఇప్పుడు చూసుకుంటే ఇండియా డిఫెన్స్ రిలేషన్స్లో అమెరికాతో బాగుంది, ఫ్రాన్స్తో బాగుంది, ఇజ్రాయెల్తో బాగుంది, అండ్ అమెరికాతో బాగుంది, అండ్ రష్యాతో కూడా ఉంది. కానీ 1995-2000 వరకు కూడా ఇండియాస్ మేజర్ డిఫెన్స్ రిలేషన్షిప్ ఈజ్ ఓన్లీ విత్ రష్యా. ఈ రోజు కూడా రష్యాతో ఇండియాకి స్ట్రాంగ్ డిఫెన్స్ రిలేషన్షిప్ ఉంది. కమింగ్ బ్యాక్, ఇండియా రష్యా రిలేషన్షిప్లో 2-3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఇండియా రష్యా ట్రేడ్ చాలా వీక్గా ఉంది, బైలేటరల్ ట్రేడ్. అండ్ $20 బిలియన్ కూడా రీచ్ అవ్వట్లేదు, $18-19 బిలియన్ మధ్య ఉంది. ద ప్రెజెంట్ ఇండియా రష్యా బైలేటరల్ ట్రేడ్ $18-19 బిలియన్. ఇదొక నెగిటివ్ థింగ్ అనమాట. అండ్ 2025 కల్లా $30 బిలియన్ అని అచీవ్ చేయాలనుకుంటున్నారు. రెండోది, ఇండియా రష్యా బైలేటరల్ రిలేషన్స్లో మేజర్ లెవెల్ ఇప్పుడు కూడా డిఫెన్స్ పార్ట్నర్షిప్. అండ్ మనం చూస్తే ట్యాంక్ టెక్నాలజీ, వార్ ట్యాంక్స్, ఇండియాలో T-90 ట్యాంక్, T-72 ట్యాంక్ అంటే అర్జున్ ట్యాంక్, భీష్మ ట్యాంక్, అజయ ట్యాంక్, ఈ టెక్నాలజీ బేసికల్గా రష్యా నుంచి మనకు వచ్చిందనమాట. నౌ ఇండియా ఈజ్ ఇండిజినస్లీ ప్రొడ్యూసింగ్ ట్యాంక్స్. యుద్ధ ట్యాంక్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం చెన్నై దగ్గర ఆవిడి అనే ప్లేస్లో. ఫస్ట్ థింగ్. రెండోది, రష్యా మనందరికి తెలుసు MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్, సుకోయ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా మనం రష్యా నుంచి టెక్నాలజీ తీసుకున్నాం. ఆ తర్వాత ఇండియా రష్యా దానిలో వార్ షిప్స్, మామూలుగా ఇండియా షిప్స్ ఎక్కువగా మనం రష్యా నుంచి కొనుక్కోవడం కానీ లీజుకి తీసుకోవడం కానీ. రీసెంట్గా ఐఎన్ఎస్ విక్రమాదిత్య, రష్యన్ నేమ్ దానికి అడ్మిరల్ గోర్ష్కో, రష్యన్ నేమ్ దానికి అడ్మిరల్ గోర్ష్కో, ఇది కూడా మనం లీజుకి తీసుకున్నాం. అండ్ వీఆర్ పర్చేసింగ్ వేరియస్ షిప్స్ అనమాట. మనం చాలా షిప్స్ రష్యా నుంచి తీసుకున్నాం. దాంతోపాటు రష్యాకి సంబంధించి 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్, అంతకు మించి మనం బ్రహ్మోస్ మిసైల్స్ టెక్నాలజీలో కూడా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇండియా రష్యా కొలాబరేషన్ అనమాట. దాంతోపాటు రీసెంట్గా S-400 డీల్, ఇది కూడా డిలే అవుతుంది. S-400 డీల్ ఇండియా రష్యా మధ్య. అండ్ ఇండియా రష్యా మధ్య జాయింట్ ఎక్సైజ్ కూడా ఇందిరా అని చెప్పి. సో డిఫెన్స్ జాయింట్ ఎక్సైజెస్, మిసైల్ టెక్నాలజీ, వీటిలో ఇండియా రష్యా కొలాబరేషన్ బాగుంది. బట్ రష్యా డిఫెన్స్ టెక్నాలజీతో ఇండియా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే డిలేడ్ ఎగ్జిక్యూషన్ అనమాట. మనం ఏది అడిగినా చాలా లేట్ అయిపోతున్నది రష్యా నుంచి రావడానికి. రెండో విషయం, ఇండియా రష్యా సడన్ ప్రైస్ ఎస్కలేషన్, అంటే ఒక అగ్రిమెంట్, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక ప్రైస్ పెరిగిపోతూ వస్తుంది. మూడోది, రష్యాదంతా ఇప్పుడు టెక్నాలజీలో అంత అప్గ్రేడేషన్ పర్ఫెక్ట్గా లేదు మనం ఫ్రాన్స్తో, ఇజ్రాయెల్తో పోల్చుకుంటే. ఇది కూడా ఒక ప్రాబ్లం. దీంతో ఇండియా రష్యా డిఫెన్స్ డీల్స్ మధ్య కొన్ని హికప్స్ ఉన్నాయి.
అయితే అమెరికా ఇండియాని బెదిరిస్తుంది. ఎవరైనా సరే అమెరికన్ అడ్వర్సరీస్తో ఇండియా డీల్స్ చేస్తే, ఇండియానే కాదు ఎవరు డీల్స్ చేసినా అమెరికా ఆంక్షలు విధిస్తానని. అదే కాట్సా, CAATSA, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. ఎంత కాట్సా విధించినా సరే ఇండియా మాత్రం రష్యాతో S-400 డీల్తో ముందుకెళ్తూనే ఉందన్నమాట. అదేవిధంగా రష్యా కూడా అమెరికాకి ఇండియా దగ్గర అవుతుందని బాధపడుతుంది. అండ్ ఇప్పుడు చూస్తే అమెరికాకి ఇండియాకి మధ్య ఈ లెమోవా, కామ్కాజా ఇలాంటి డీల్స్ జరుగుతున్నాయి. అది రష్యాకి నచ్చట్లేదు. రష్యా కూడా పాకిస్తాన్ దగ్గర అవుతుంది. రష్యా ఈ మధ్య పాకిస్తాన్తో మిలిటరీ ఎక్సర్సైజ్ స్ట్రాంగ్గా స్టార్ట్ చేసింది. డ్రుజ్బా అనే మిలిటరీ ఎక్సర్సైజ్ పాకిస్తాన్తో రష్యా స్టార్ట్ చేసేసింది. సో దీంతో ఇండియాకి కూడా అంత నచ్చట్లేదు. అయితే ఇండియా రష్యాకి మధ్య 2000 సంవత్సరం నుంచి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇండియా రష్యా మధ్య స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ జరిగింది. రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ 2019లో 20వ సమ్మిట్ జరిగింది ఇండియా రష్యా మధ్య వ్లాదివిస్తోక్లో. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు ఈస్ట్ ఎకనమిక్ ఫోరంకి. కంటే రష్యాలో ఫార్ ఈస్ట్ రష్యాకి వ్లాదివిస్తోక్ అనే ప్లేస్లో ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరంకి మన మోడీ గారిని ఇన్వైట్ చేశారు చీఫ్ గెస్ట్గా. మోడీ గారు వెళ్ళారు. అదే సందర్భంలో 5th ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరంకి మోడీ గారు అటెండ్ అయ్యారు. అదే సందర్భంలో అదే ప్లేస్లో 20th ఇండియా రష్యా బైలేటరల్ సమ్మిట్ కూడా జరిగింది అక్కడ 2019లో. సో 20వ ఇండియా రష్యా బైలేటరల్ సమ్మిట్ వ్లాదివిస్తోక్లో జరిగింది. అదే ప్లేస్లో 5th ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ జరిగింది. దానికి కూడా మోడీ గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళారు. ఫస్ట్ టైం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరంకి వెళ్ళటం అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రష్యా ఫార్ ఈస్ట్ రీజన్కి వెళ్ళటం. రష్యా ఫార్ ఈస్ట్ రీజన్ రిసోర్సెస్ చాలా ఎక్కువన్నాయి అక్కడ, ఆయిల్, న్యాచురల్ గ్యాస్. కానీ అక్కడికి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరనమాట. సో ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సందర్భంగా ఇండియా రష్యా ఫార్ ఈస్ట్ రీజన్ డెవలప్ చేయడానికి $1 బిలియన్ క్రెడిట్ని కూడా ప్రకటించింది. $1 బిలియన్. అయితే చైనా రష్యా ఫార్ ఈస్ట్ రీజన్లో తన ప్రాబల్యం పెంచుకోవడానికి చైనా కూడా ట్రై చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇండియా రష్యా మధ్య కూడా ఇన్ఫార్మల్ సమ్మిట్ జరిగింది 2 years బ్యాక్ సోచి అనే ప్రాంతంలో. అండ్ ఇండియా రష్యా చాలా ఫోరమ్స్లో కలిసి పనిచేస్తున్నాయి. G20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్, ఇట్లా చాలా సదస్సులో ఇండియా రష్యా కలిసి పనిచేస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రష్యాతో ఇండియా ఇమీడియట్గా ట్రేడ్ టైస్ బాగా పెంచుకోవాలి. చాలా పొటెన్షియల్ ఉందన్నమాట. అదేవిధంగా రష్యా ఆల్ వెదర్ ఫ్రెండ్ కాబట్టి UN సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కూడా ఇండియా రష్యా హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు రష్యా 2013లో ఉక్రెయిన్లోని క్రిమియాని ఆక్యుపై చేసినప్పుడు ఇండియా సపోర్ట్ చేయలేదు అనే బాధ రష్యాలో చాలా ఉందన్నమాట. సో ఇవన్నీ గమనిస్తే మనం ఇండియా రష్యా రిలేషన్షిప్ ముందు ఇంకా బెటర్గా తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఛాలెంజెస్లో మాత్రం డైవర్సిఫికేషన్ అనమాట. ఇండియా కూడా వెస్టర్న్ అలైన్స్తో వెళ్ళిపోతుంది అమెరికా లాంటి దేశాలతో. రష్యానేమో పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇది ఇండియాకి అంతా నచ్చట్లేదు అనమాట. సో ఇండియా రష్యా ఫ్రెండ్షిప్లో మిలిటరీ కోఆపరేషన్, డిఫెన్స్ కోఆపరేషన్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్. అండ్ ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో రష్యన్ GPS సిస్టమ్ ఉంది. అమెరికాకి GPS ఎలా ఉందో రష్యాకి గ్లోనాస్. ఇండియా వాడుకోవచ్చు అని చెప్పి రష్యా ఏనాడో చెప్పిందనమాట. ఇట్లా అనేక అంశాల్లో ఇండియా రష్యా కోఆపరేట్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఇంకా ముందు ఇండియా రష్యా కోఆపరేట్ చేసుకోవాలని ఆశిద్దాం.